పచ్చని పంట పొలాలు నేడు ఎండి బిడులవుతున్నాయి. నీరు లేకనో నేల సత్తువ లేకనో కాదురా నరుడా, కార్పొరేటు కళ్ళు పడి కాసులపైన మోజు పెరిగి రైతన్న మనసు మారి పసిడి నేల మనేల కొరిగింది. మట్టిని మాయం చేసి కాంక్రీటు కోటలు కడుతున్నారు. ఆలోచించు నరుడా, ఇప్పటికైనా ఆలోచించు. నీ బిడ్డల భవిష్యత్తును బజారు పాలు చేయకు. పచ్చని నేలను అమ్మి పౌష్టికాహారం ఎక్కడ తెస్తావు? మట్టిని కప్పేసి మనుగడ సాగిస్తావా? ఆలోచించు. వంశాన్ని పెంచాలని ఆడబిడ్డను కష్టపెట్టి వరుసగా కాన్పులు చేసి ఆస్తుల కోసం ఆరాటపడుతున్నారు. రోడ్డు పక్కన ఓ ధర, లోపల ఉంటే ఇంకో ధరంటూ గజాల లెక్కన పచ్చని పొలాన్ని ప్లాట్లుగా మార్చేస్తున్నారు. మేడలు మిద్దెల కోసం మట్టి ఉసురు తీస్తున్నారు. డెవలప్మెంట్ పేరుతో మట్టి కనబడకుండా సిమెంటు కప్పుతున్నారు. చెట్లను నరికేసి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు లేపుతున్నారు. వాన చినుకును భూమికి చేరకుండా డ్రైనేజీల పాలు చేస్తున్నారు. భూమాత గర్భాన్ని పాడు చేసి పారిపోతున్నారు ఈ కార్పొరేట్ శక్తులు. ఆలోచించు నరుడా, ఇప్పటికైనా ఆలోచించు. నీ బిడ్డల భవిష్యత్తును బజారు పాలు చేయకు. పచ్చని నేలను అమ్మి పౌష్టికాహారం ఎక్కడ తెస్తావు? మట్టిని కప్పేసి మనుగడ సాగిస్తావా? ఆలోచించు. రేపటి తరం గతి ఏంటి? ఆలోచించు నరుడా, ఆలోచించు.